వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ మరో గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటంటే కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి తెలిపోతుంది అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఏ కుటుంబం కూడా ఆ ఇల్లు లేకుండా ఉండరాదని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు బట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైన బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేసిన విమర్శలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. త్వరగా ఇళ్లను నిర్మించుకోవాలని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధాలు విజ్ఞప్తి చేస్తున్నామని వివరించారు. ప్రతి వారం కూడా ఏం చెప్తున్నారు ఏంటంటే నెలలు కాదు, ఒక వారం కూడా అందుకు సంబంధించిన బిల్లులు కూడా మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వానికి అంటూ కీలక ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం తమ సర్కారు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు ప్రతిపక్షాలు కావాలని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు వర్తించేలా లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని కీలక ప్రకటన చేశారు. దీనివల్ల ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సో ఇక ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న పరిమితిని తొలగించి నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తామని వివరించారు. అదేవిధంగా ఏప్రిల్లో నుంచే మనకు రెండో విడత అనేది స్టార్ట్ కాబోతున్నట్లు అప్డేట్స్ అయితే అవుతుంది అనమాట. గుడ్ న్యూస్. బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగింది, దాదాపు 7,000 కోట్ల వరకు అవుతుంది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక సంచలన అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట.